लूटेंगे। హలో నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. రీసెంట్గా యూట్యూబ్లో ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అదే 120 బహదూర్. ఏంటి ఈ 120 బహదూర్ ఏంటి అంటే దాని ప్రత్యేకత కనుక మనం గమనిస్తే రెజాంగ్లా వార్ 1962లో జరిగినటువంటి రెజాంగ్లా వార్ అంటే ఇండియా వర్సెస్ చైనా వార్లో 120 మంది అహిర్ సైనికులు దాదాపు 3000 మంది చైనా సైనికులతో పోరాడి 114 మంది అహిర్ సైనికులు చనిపోవడం జరిగింది. 1310 మంది చైనా సైనికులు చనిపోవడం జరిగింది. కానీ ఈ ట్రైలర్ని కనుక మనం గమనిస్తే దీంట్లో మేజర్ సైతాన్ సింగ్ ఏదైతే 120 మంది బెటాలియన్కి కమాండర్గా ఉన్నటువంటి మేజర్ సైతాన్ సింగ్ పేరుని మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ అహిర్ సైనికులకు సంబంధించి కానీ యాదవులకు సంబంధించి కానీ కనీసం చూపెట్టకుండా ఈ యాదవ్ అనే పేరు కానీ అహిర్ అనే పేరు రాకుండా కుట్రపూరితంగా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది. గతంలో తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా రుద్రమదేవి లాంటి సినిమాలు వచ్చినప్పుడు యాదవ్ అనే పేరు లేకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. రీసెంట్గా హరిహర వీరమల సినిమా వచ్చినా కూడా దాన్ని మొత్తం వక్రీకరించి వాళ్ళు కూడా సినిమాని తీయడం జరిగింది. కాబట్టి యాదవ్ సోదరులారా, మన చరిత్రను కనీసం యాదవులకు తెలియకుండా రకరకాలుగా కుట్ర పన్నుతున్నారు. కాబట్టి యాదవుల చరిత్రను దాదాపు కొంత నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మేధావులు విద్యావంతులు యాదవుల చరిత్రను యాదవ సోదరుల దగ్గరికి తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ సినిమాల రంగంలో చూసినా కూడా మన మీద కుట్రలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ట్రైలర్ చూడండి, మీకే తెలుస్తుంది ఎంత కుట్రపూరితంగా. కనీసం 120 మంది అహిర్ సైనికులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కోసము అక్కడ అహిర్ ధామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యుద్ధంలో పాల్గొన్నటువంటి 114 మంది చనిపోయినటువంటి వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేసి అక్కడ ఒక మామూలుగా ఒక స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి యుద్ధం జరిగిన ప్రాంతంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రెజిమెంట్లో అహిర్ రెజిమెంట్లో అప్పుడు రేవాడి రాజ్యంలో హర్యానాలో రేవాడి రాజ్యంలో చాలామంది రావ్ తుకారాం అనే వ్యక్తి ఎంతోమంది అహిర్ సైనికులని తయారు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక స్టాచ్యూని ఏర్పాటు చేసి అక్కడ కూడా అహిర్ సైనికులను ఈ రెజాంగ్లా యుద్ధంలో పాల్గొన్నటువంటి అహిర్ సైనికులని ప్రతి సంవత్సరం నవంబర్ 18న వాళ్ళు పూజ చేసి వాళ్ళని స్మరించుకోవడం జరుగుతుంది. సో ఒకసారి ట్రైలర్ చూడండి, మీకే తెలుస్తుంది వాళ్ళు ఎంత కుట్రపూరితంగా యాదవుల పేరు కానీ అహిర్ పేరు కానీ రాకుండా జాగ్రత్త పడ్డారో మీకు తెలుస్తుంది. Thank you.